భారతదేశంలో ఎన్నికల నిర్వహణ వ్యవస్థ, దాని యొక్క పారదర్శకత అంటే ఎన్నికల కమిషన్ మీద రకరకాల చర్చలు ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రధాన కమిషనర్, ఇతర కమిషన్ల యొక్క నియామక ప్రక్రియ ఎంతవరకు ప్రజాస్వామ్యంగా సాగుతోంది అనే అంశం మీద సుప్రీంకోర్టులో ఒక కీలకమైనటువంటి పిటిషన్ దాఖలైంది. ఎన్నికల కమిషన్ నియామకాలను అబ్జర్వ్ చేస్తే అవి పూర్తి పారదర్శకంగా జరగట్లేదని, అందుకే నియామక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఒక సభ్యుడిగా ఉండేలాగా ఆదేశాలు ఇవ్వాలి అని పిటిషన్ కోరడం జరిగింది. ఈ పిటిషన్ మీద విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం దేశ ఎన్నికల వ్యవస్థ యొక్క తీరు మీద, నియామక ప్రక్రియ మీద సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కేసులో దేశంలో ఎన్నికల కమిషనర్ ఎన్నికలు చేసేటువంటి అంశంలో ముగ్గురు ఉంటారు జనరల్గా అయితే. వారిలో దేశ ప్రధానమంత్రి ఒకరు ఉంటారు, ఒక కేంద్ర కేబినెట్ మంత్రి ఉంటారు, అలాగే లోక్సభలోని ప్రతిపక్ష నాయకుడు ఒకరు ఉంటారు. సో ఈ కమిటీ పనితీరుని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కమిటీలో ఒక పేరుని ప్రధానమంత్రి సూచిస్తే మరో పేరుని ప్రతిపక్ష నాయకుడు సూచించేటువంటి అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. కానీ తుది నిర్ణయం తీసుకేటువంటి సమయంలో క్యాబినెట్ మంత్రి సహజంగానే ప్రధానమంత్రి ప్రతిపాదించేటువంటి పేరుకే ఓటు వేస్తారు. ఇది వెరీ ఆబ్వియస్. దీనివల్ల ప్రతిపక్ష నాయకుడి యొక్క అభిప్రాయానికి విలువ లేకుండా పోతుంది అనేది కోర్టు అభిప్రాయపడింది. ఇద్దరు ఒకే వైపు ఉన్నప్పుడు అక్కడ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి చర్చకి ఏమాత్రం తావు ఉండదని, మెజారిటీ ఎప్పుడు ప్రభుత్వం వైపే ఉంటుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నియామక ప్రక్రియలో ప్రతిపక్ష నాయకుడి యొక్క పాత్ర ఒక అలంకారప్రాయంగా మారిపోయిందని కూడా సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మొదటి నుంచి వైసీపీ దీని మీద పోరాటం చేస్తుంది. ముగ్గురు సభ్యులు ఉన్నటువంటి కమిటీలో ఇద్దరు ఆల్రెడీ జట్టుగా ఉన్నప్పుడు మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదని, ఈ రకమైనటువంటి ప్రక్రియ చాలా వింతగా ఉందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రతినిధి లేదా ప్రధాన న్యాయమూర్తి ఖచ్చితంగా ఉన్నామని తాము పట్టుబట్టట్లేదు. కానీ వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాలంటే నియామకాల్లో సుప్రీంకోర్టు యొక్క భాగస్వామ్యం ఉంటే తప్పేంటి అని కోర్టు ప్రశ్నించింది. అలాంటి మార్పు వస్తే వ్యవస్థ మీద, ఎన్నికల కమిషన్ మీద ఇంకొక నమ్మకం పెరుగుతుందని, ఎన్నికల కమిషనర్ యొక్క నియామకం నుంచే ఏదైనా తేడా ఉందని ప్రజలకి ఫీలింగ్ వస్తున్నప్పుడు ఇంక ప్రజాస్వామ్యం ఎట్లా వర్క్ అవుతుంది, ప్రజలు ఎట్లా నమ్ముతారు అని కోర్టు నిలదీసింది. మేము స్వతంత్రంగా పనిచేస్తున్నాము, న్యాయంగా వ్యవహరిస్తున్నాము అని కేవలం అధికారులు లేదా ప్రభుత్వం చెప్పుకుంటే సరిపోదు, ఆ నమ్మకం జనాల్లో కూడా కలగాలి అని కోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకి వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఏర్పడినప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం నిలబడుతుందని కూడా కోర్టు గుర్తు చేసింది. ఈ నియామక ప్రక్రియ మీద లోతైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది అని కోరుకుంటూ సుప్రీంకోర్టు ఈ కేసుని తదుపరి విచారణను కూడా వాయిదా వేయడం జరిగింది. సో ఈ అంశం మీద వైసీపీ చాలా స్ట్రాంగ్ పోరాటం చేస్తుంది. 2024 ఎన్నికల తర్వాత గెలవాల్సింది మేమే, కానీ ఎన్నికల నియామక ప్రక్రియ నుంచి ఎన్నికల ప్రక్రియ వరకు ఏదో ఒక ఇష్యూ జరగడం వల్లే తమని వెనకాల ఏదో మోసం చేసింది ఏదో శక్తి అనేటువంటి ఫీలింగ్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఉన్నారు. సో ఇట్లా సుప్రీంకోర్టు కూడా జగన్ అన్నట్టుగానే వ్యాఖ్యానించడం అనేది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి.